తెలంగాణ మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తైతే అక్కడ మరో ఎత్తుగా పరిస్థితి మారుతోందా? ఆ జిల్లా కార్పొరేషన్ ఎన్నికలు ఆ పార్టీకి ఇజ్జత్గా సవాల్గా మారిందా? ఆ బల్దియా మేయర్ కుర్చీని గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నారా? అందుకే ఆ కార్పొరేషన్ పై జెండా ఎగరేసి తమ పరువు కాపాడుకోవటమే లక్ష్యంగా హస్తం పార్టీకి చెందిన ఆ బడా నేతలు కసరత్తు చేస్తున్నారా? ఎలాగైనా గెలవాలనే తలంపు ఆ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? మేయర్ పదవి కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ హస్తం నేతలెవరు? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి? ఏదా మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకంత స్పెషల్? వాచ్ ది స్టోరీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం వేసే ఎత్తుగడలు ఒకెత్తైతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను చాలా ప్రత్యేకంగా చూస్తోందట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం గెలిచి సత్తా చాటాల్సిన అనివార్యత ఉందంటున్నారు. అందుకు తగ్గట్టే నిజామాబాద్లో గెలుపు బాధ్యతను ఆయనే తీసుకుని పావులు కదుపుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార వ్యూహాన్ని ఆయనే ఖరారు చేస్తున్నారట. పీసీసీ చీఫ్తో పాటు ఇటు సీఎం రేవంత్ సైతం నిజామాబాద్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట. గెలుపు గుర్రాల కోసం ఎవరికి వారు 3 రకాల సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. నిజామాబాద్ మున్సిపాలిటీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రసవత్తరంగానే ఉంటాయి. ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుంది. అయితే ఈసారి నిజామాబాద్ పురపోరు హస్తం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. నిజామాబాద్ మున్సిపల్ పై జెండా ఎగురవేయడంతో పాటు మేయర్ సీటును దక్కించుకోవటం కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్గా సవాల్గా మారిందట. దీనికి ప్రధాన కారణం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ జిల్లాకు చెందినవారు కావటం. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో 4 ప్రభుత్వ సలహాదారులు ఉండగా వారిలో 2 నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కావటమే. అయితే 10 ఏళ్ల తర్వాత స్వరాష్ట్రంలో మొదటిసారి అధికార పగ్గాలను చేజెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీకి టీపీసీసీ చీఫ్గా ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందట నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది. గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో లేకుండా కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచి అతి తక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే ఈసారి పరిస్థితి వేరే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జిల్లాలో బడా నేతలు ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో పాటు బడా నేతలు జిల్లాలో ఉండగా కార్పొరేషన్ చేజారిపోతే పరువు గంగలో కలుస్తుందనే భయం కాంగ్రెస్ నేతలను పట్టిపీడిస్తుందట. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికలు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ల దగ్గర మాట నిలుపుకోవాలంటే గెలిపించి తీరాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఇటు షబ్బీర్ అలీతో పాటు అటు సుదర్శన్ రెడ్డిలపై ఉంది. ఇదే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తుందట. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి అన్నట్లుగా ఉందట. నిజామాబాద్ కార్పొరేషన్ను గెలుచుకోవడం అనేది అధికార కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్గా సవాల్గా ఉందట. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపును అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన వర్గానికి అనుచరులకు టికెట్లిప్పించే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నారట. సుదర్శన్ రెడ్డి కూడా తన వాళ్లకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుందట. ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారికే ఉన్నాయట. పురపోరు సాక్షిగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? మరి వీరిద్దరిని ఏ నేత బుజ్జగిస్తారో, ఎలా పట్టువిడుపును సాధిస్తారో వేచి చూడాల్సిందే. ఒకవేళ టికెట్ల కేటాయింపులో ఈ 2 నేతలు సమన్వయంతో వ్యవహరించకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగడం తథ్యమని, ఇందూర్ బల్దియా పీఠం ఆశలు గంగపాలు కావటం ఖాయమనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లే అంటున్నారు. మరి రానున్న రోజుల్లో వీరి ప్రభావం ఏ విధంగా గెలుపుపై పడుతుందో వేచి చూడాలి. ఇక మొత్తం 60 డివిజన్స్కు గాను గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది.
దాంతో ఇప్పుడు మేయర్ పీఠం అంత ఈజీనా అన్న సందేహాలు సైతం ఉన్నాయి కొందరికి. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నట్లు చెబుతున్నా ఈసారి చాలా మంది సిట్టింగ్లకు ఆ పార్టీ టికెట్లు నిరాకరించబోతున్నట్లు సమాచారం. ఆ కోత ప్రభావం కాషాయ పార్టీ గెలుపు అవకాశాల మీద పడుతుండవచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలవాల్సిందేనంటూ పార్టీ పెద్దలు కూడా నిజామాబాద్ పై ఫోకస్ పెంచారట. ఇక్కడ చతుర్ముఖ పోటీ జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కత్తులు దూస్తుంటే కింగ్ మేకర్ పాత్ర కోసం మజ్లిస్, బీఆర్ఎస్ చూస్తున్నాయి. ఫైనల్ గా మేయర్ పీఠం గెలిచి మున్సిపల్ పరీక్షల్లో పీసీసీ చీఫ్ పాస్ అవుతారా? పార్టీ కీలక నేతలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారు? బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తారా అన్నది ప్రస్తుతం ఇందూరు పొలిటికల్ హాట్.